ఎంతమందికి నిద్ర వస్తుందమ్మా? నిజంగా చెప్పాలి, ఎవరికి నిద్ర రావట్లేదా? దేవునికి స్తోత్రం. క్విజ్ చాలా అద్భుతంగా ఉందన్నమాట, స్కిట్ చాలా అద్భుతంగా ఉంది. అందుకని అందరూ చాలా ఎంజాయ్ చేశారు, యాక్టివ్గా ఉన్నారని నమ్ముతున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనం అందరం కలిసి ఒక వచనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రాలు. నీ మందిరంలో, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమై ఉంటుండగా, ఇదిగో తండ్రి, ఇలాగూ ఒక దినమంతా, ఒక హాఫ్ డే, ఒక పగలంతా మీ మందిరంలో గడపడం, మీ సన్నిధిలో గడపడం స్త్రీలంగా మాకెంత ధన్యతో. మాకు 1000 రెట్లు శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చారు, మీకు స్తోత్రాలు. మీ సన్నిధితో మమ్మల్ని బలపరుస్తున్నారు, మీకు స్తోత్రాలు. అనేక రీతులుగా మీరు మాతో మాట్లాడుతున్నారు, పాటల ద్వారా, మా ప్రార్థనల ద్వారా, సాక్ష్యాల ద్వారా, స్కిట్ ద్వారా, అలాగే వాక్యము ద్వారా తండ్రి. మరి ఈ సమయంలో కూడా మీ వైపు మేము చూస్తున్నాం ప్రభా, మీరే మాట్లాడండి మా తండ్రి నాయన. మీ వాక్యము మా మధ్యలో బలముగా తండ్రి నాయన వెల్లడి అవడానికి సహాయం చేయండి. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మా జీవితాలను మీరు దర్శించండి ప్రభా. మాకు బలం ఇవ్వండి, ప్రోత్సాహం ఇవ్వండి, హెచ్చరిక ఇవ్వండి, దిద్దుబాటు ఇవ్వండి మా ప్రభా. నీ కృప చొప్పున మమ్మల్ని దర్శించండి. నన్ను మీ దాసురాలిగా మీ సిలువ చాటును మరుగు చేయండి నాయన. మీ నోటి బురగా నన్ను వాడుకోండి తండ్రి, బలపరచండి. యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం ఏర్పాటు చేయబడిన ఈ స్త్రీల రిట్రీట్కి ముఖ్యాంశము తగ్గింపు కదమ్మా, తగ్గింపు. దేవుని బిడ్డలంగా మన జీవితాలలో తగ్గింపు కనబడాలి. తగ్గింపు బయటికి మాత్రమే కాదు, కానీ ఆత్మీయ జీవితంలో అంతరంగంలో తగ్గింపు కనబడాలి. ఇప్పుడు మనం ఒక వచనం చదువుకున్నాం కదా, అందులో ఏమని రాయబడిందంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. బ్లెస్సెడ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్స్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆత్మలో ఎవరు దీనులవుతారో, ఆత్మీయ జీవితంలో అంతరంగంలో ఎవరు తమ్మును తాము తగ్గించుకుంటారో వారు ధన్యులండి, వారిది పరలోక రాజ్యం. చూడండి, లోకంలో మనం మనుషులను చూస్తుంటాం, కొంతమందిని చాలా హెచ్చులు చెప్పుకుంటుంటారు కదా. ఎచ్చుల కదా, చాలా ఎచ్చులు చెప్పుకుంటుంటారు. ఏమి లేకపోయినా అంతా ఉన్నట్టు, చదువుకోపోయినా చదువుకున్నట్టు, పొలాలు లేకపోయినా పొలాలు ఉన్నట్టు, ఆస్తి లేకపోయినా ఆస్తి ఉన్నట్టు, ప్రమోషన్ రాకపోయినా ప్రమోషన్ వచ్చేసినట్టు కదా. చాలా హెచ్చులు చెప్పుకుంటారు. చెప్పుకొని మేము గొప్ప, మేము ఎక్కువ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు అట్లా చేస్తున్నారమ్మంటే, అలా చెప్పుకోకపోతే కుదరదండి. లోకం మనల్ని నొక్కేస్తుంది కదా, తక్కువగా చూస్తుంది, విలువివ్వరు, కలుపుకోరు మనల్ని. కాబట్టి మనం అలా డంబంగా ఉండాలి, హెచ్చు మాటలు మాట్లాడాలి అని లోకం పోకడది. కానీ దేవుని వాక్యము అలా చెప్పటం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, తగ్గించుకోమని చెప్తుంది. చాలాసార్లు అక్కడక్కడ మనకు కనబడతారు. చాలా ఉన్నోళ్ళు భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా చాలా ఉన్నోళ్ళు చాలా సింపుల్గా ఉంటారు. దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారు చాలా దీనులుగా తగ్గించుకొని అసలు చాలా హంబుల్గా ఉంటారు. అది దేవుడు కోరుకునే లక్షణం. మనం ఎంతసేపు మనుషులను చూసి వాళ్ళ కోసం గొప్పగా కనపడాలి, వీళ్ళ కోసం గొప్పగా కనపడాలనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నామో అది మనం చూసుకోవాలి. మనం తగ్గింపు ఆయన దృష్టిలో ఎక్సర్సైజ్ చేయాలి. కొన్నిసార్లు మనుషుల ముందు భలే దీనంగా యాక్ట్ చేస్తాం, అసలు ఇలా సైలెంట్ అయిపోయి తలదించేసేసి మాట్లాడడానికి కూడా భయపడుతున్నట్టు ఏదేదో చేస్తుంటాం. ప్రభువు చూస్తున్నాడు, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు తగ్గింపును గురించి ఆలోచన చేయబోతుంది. ఎందుకో తెలుసా? అసలు ఈ తగ్గింపు అనేది ఇట్స్ ఎ డివైన్ అట్రిబ్యూట్. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని లక్షణం. యేసు ప్రభు యొక్క తగ్గింపు మనకి ఎక్కడ కనుపరచబడిందంటే, సిలువలో కనుపరచబడింది. అది మళ్ళీ తర్వాత చూసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆయనకున్నది దేవుని స్వరూపము, ఆయన వేసుకున్నది దాసుని స్వరూపము. ఆయనకున్నది పరలోకము, ఆయన వచ్చింది భూలోకానికి. హీఈస్ ఈక్వల్ విత్ గాడ్. దేవునితో సమానమైన వాడు మానవులతో సమానం చేసుకున్నాడు. ఇది తగ్గింపు. ఎంత తగ్గింపు? శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొనెను. సో తగ్గింపు అనేది యేసు ప్రభు యొక్క లక్షణం.
దేవుని యొక్క లక్షణం, గాడ్స్ డివైన్ యాట్రిబ్యూట్. కాబట్టి దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నాం కదా, మనం ఖచ్చితంగా మనం దేవుని బిడ్డల్లాగా, దేవునిలాగా తగ్గింపు అనేది సాధన చేయాలి. ఇంకోటి ఏంటి తెలుసా, దేవునికి ఈ తగ్గింపు మనలో హీఈస్ ఎక్స్పెక్టింగ్, కోరుకుంటున్నాడు ఆయన మనలో తగ్గింపు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా తగ్గించుకున్న వారిని ఆయన హెచ్చించేవాడు కదా, తగ్గించుకున్న వారిని ఆయన హెచ్చించేవాడు. మొదటిది తగ్గింపు ఆయన లక్షణం, రెండోది తగ్గించుకోమని ఆయన నేర్పిస్తున్నాడు, మూడోది తగ్గించుకున్న వారిని ఆయన హెచ్చిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా విశ్వాసంగా మన జీవితంలో ఈ తగ్గింపు అనేది ఎక్సర్సైజ్ చేయాలి, సాధన చేయాలి. వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్స్. కొన్నిసార్లు ఏమీ లేకపోయినా గొప్పగా ఫీల్ అయిపోతుంటాం, కానీ ఏమి ఉన్నా తగ్గిపోవాలి మనం. మామూలుగా లోకంలో సామెత ఉంటుంది కదా, వడ్డించిన విస్తరి అణిగి మణిగి ఉంటుందంట, ఏమి లేని ఆకు విస్తరాకు ఎగిరెగిరి పడుతుంటుందంట, నిలవదు ఒక చోట. దేవుని బిడ్డలంగా ఎన్ని ఉన్నా మన జీవితాల్లో మనం హంబుల్నెస్ అనేది మనం చాలా చాలా సాధన చేయాలి. నేను బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ఇదే మాట తగ్గింపును గురించి చూపించబోతున్నా. ఆ 3 రిఫరెన్సెస్లో ముందు ఒక్క రిఫరెన్స్ చదువుదాం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. మాథ్యూ చాప్టర్ 23:12. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడు. చూడండి, తగ్గింపును గురించి కదా మనం చెప్పుకుంటున్నాము, కానీ ఇక్కడ చెప్పబడిన మాటలో హెచ్చింపును గురించి ముందు రాయబడింది. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. ఫస్ట్ ఒక వార్నింగ్తో స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత మనకు ఒక ఎగ్జార్టేషన్, ఒక ప్రోత్సాహకరమైన మాట కనబడుతుంది. హెచ్చించుకోవద్దు, రెచ్చిపోవద్దు, లేకపోతే ఉప్పొంగొద్దు. ఎందుకో తెలుసా, నువ్వు తప్పక తగ్గించబడతావు. అంటే హెచ్చింపు అనేది దేవుడికి ఇష్టం లేని విషయం. తగ్గిపోవడం అనేది ఇందాక కూడా తను చెప్తా ఉంది కదా, ఫాతిమా చక్కని ఎగ్జాంపుల్ చెప్తా ఉంది. తగ్గించుకున్నవాడు దేవుని యొక్క ప్రేమను సంపాదించుకుంటాడు, దేవుని యొక్క మెప్పును సంపాదించుకుంటాడు. అందుకే హెచ్చించుకున్నవాడు తగ్గించబడినని రాయబడింది. రెండవ లైన్ ఏమో తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. ఇదే మాట లూకా 14:11లో ఉంది, ఇదే మాట లూకా 18:14లో చదవద్దు. కానీ ఈ 3 కాంటెక్స్ట్లో ముందేమో హెచ్చించుకున్న వాళ్ళకి ఏమవుద్దో రాయబడింది, తర్వాత తగ్గించుకున్న వాళ్ళకి ఏం అవుద్దో రాయబడింది. కాబట్టి హెచ్చించుకోవద్దు, హెచ్చిపోతే దేవుడు తగ్గించేస్తాడంట. మరంట ఒక మంచి క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్, ఒక క్రైస్తవుడు, మంచి వ్యాపారవేత్త, ఒకసారి ఆయన్ని ఒక చర్చ్లో సాక్ష్యం చెప్పమని పిలిచారంట. ఆయన వచ్చాడంట, వచ్చి ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడంట. ఏమని చెప్తున్నాడంటే, నేను చాలా మంచి క్రైస్తవుడిని, తర్వాత నాకు ఒక పెద్ద బంగ్లా ఉంది, నాకు చాలా పెద్ద బిజినెస్ ఉంది, నాకు ఇయర్లీ చాలా రొటేషన్ చేస్తాను, ఇన్ని క్రోర్స్ ఆఫ్ బిజినెస్ జరుగుతూ ఉంది, తర్వాత నాకు ఇంతమంది పిల్లలు, ఆ పిల్లలు బాగా చదువుకున్నారు, వేరే పలానా దేశంలో వాళ్ళు సెటిల్ అయ్యారు, తర్వాత నేను చాలా ధర్మకార్యాలు చేస్తుంటాను, చర్చెస్కి ఫండింగ్ చేస్తుంటాను, అలాగా గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడంట. నాకు అసలు ఏమీ తక్కువ లేదు, అంతా సమృద్ధిగా ఉంది, ఇంకేం తక్కువ నాకు అన్నాడంట. ఇంకా ఏమి తక్కువ నాకు అన్నీ ఉన్నాయి, కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, మంచి భార్య ఉంది, మంచి సాక్ష్యం ఉంది, సమాజంలో నాకు గుర్తింపు ఉంది, నాకు ఫలానా సంస్థ యొక్క డైరెక్టర్స్లో నేను ఒక మెంబర్ని, ఇవన్నీ చెప్పి ఇంకేం తక్కువ నాకు అన్నాడంట. అప్పుడు ఇలా ఆడియన్స్లోంచి ఒక ఆయన గట్టిగా ఒక అరుపు అరిసాడంట. ఒక వాయిస్ వినపడింది. ఏంటో చెప్పమంటారా, నీకు ఏమి తక్కువ అంటే నీకు తగ్గింపు తక్కువ అని అరిసాడంట. ఇంక ఏమి తక్కువ అని అడగాలి నేను దేవుణ్ణి, నాకు ఇంక ఏమి ఇవ్వమని అడగాలి, నాకు అన్నీ ఉన్నాయంటే ఆడియన్స్లోంచి ఒక ఆయన చెప్తున్నాడంట, యు ఆస్క్ గాడ్ ఫర్ ఎ గుడ్ డోస్ ఆఫ్ హ్యూమిలిటీ అని చెప్పాడంట. నీకు అన్నీ ఉన్నాయి కానీ నీకు తగ్గింపు లేదు బాబు, కాబట్టి నువ్వు దేవుణ్ణి ఏమడగాలి, తగ్గింపు కోసం అడగమని చెప్పి ఆడియన్స్లోంచి ఎవరో ఒక ఆయన ఒక మూల నుంచి గట్టిగా చెప్పాడంట. చూసారా, చాలాసార్లు దేవుడు మనకిచ్చాడు, వీ హ్యావ్ గాట్ సంథింగ్. ఆరోగ్యం కలిగి ఉండటం కూడా గొప్పతనమే, ఆయుష్ కలిగి ఉండటం గొప్పతనమే, ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే మనం చాలాసార్లు వాటన్నిటి గురించి వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్, గొప్పగా ఫీల్ అవుతాం, అతిశయిస్తాం, గర్విస్తాం, డంబంలోకి వెళ్ళిపోతాము. అటువంటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి ఏం అడగాలంటే, దేవా నాకు
తగ్గింపు నేర్పించు, దీనత్వం నేర్పించు, నేను ఎలాగ తగ్గించుకోవాలో నాకు నేర్పించని అడగాలంట. చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఎందుకంటే మనిషి స్వభావం పొంగే స్వభావం. మనం ఎప్పటికప్పుడు వీ నీడ్ టు కంట్రోల్ అవర్ సెల్స్, వీ నీడ్ టు కమ్ డౌన్. చూడండి, ఒక రిఫరెన్స్ చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, లేక 5:6 రెండు చూద్దాం. 1 Peter చాప్టర్ 5 verses 5 and 6. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చదువమ్మా. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చూడండి, దీన మనస్సు అనే వస్త్రం వేసుకోండి. చూడండి, మనకందరికి బట్టలు అంటే చాలా ఇష్టం కదా. బట్టల కోసం ఎన్ని డబ్బులన్నా పెట్టేస్తాం ఆడవాళ్ళం. ఇందా బట్టల ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉంది ఫాతిమా. బట్టల కోసం చాలా డబ్బులు పెడతాం. కానీ ఈ డ్రెస్ చూడండి, ఈ గార్మెంట్ చూడండి, గార్మెంట్ ఆఫ్ హ్యూమిలిటీ, గార్మెంట్ ఆఫ్ హంబుల్నెస్, దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని. ఎందుకో తెలుసా? దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట, దేవుడు దీనులను జ్ఞాపకం చేసుకుంటాడంట, దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడంట, లేక దేవుడు తగ్గించుకున్న వారికి కృపిస్తాడంట. గర్విష్ఠుల్ని ఆయన లెక్క చేయడు, లేక అహంకారులను ఆయన ఎదిరిస్తాడు. కనుక మీరు తగిన సమయం అందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. కాబట్టి దీనత్వం అనేది, దీన మనస్సు అనేది, తగ్గింపు అనేది దేవుని బిడ్డలో పర్సనల్గా ఎక్సర్సైజ్ చేయాలి. మనం చాలాసార్లు మనం ఉప్పొంగడానికి లేకపోతే గొప్పగా ఫీల్ అవ్వడానికి అవకాశాలు వస్తుంటాయి, పరిస్థితులు వస్తుంటాయి, మనల్ని కలిసే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మీరు ఇలాగా అన్నప్పుడు అప్పుడు వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్స్. ఐఎమ్ నథింగ్ అని మనం చెప్తూ రావాలన్నమాట. ఎందుకంటే దేవుడు హెచ్చించుకున్న వారినంట ఆయన తగ్గిస్తాడంట. హూ సో ఎవర్ ఎగ్జాల్ట్ హిమ్సెల్ఫ్ షాల్ బి అబేస్డ్ అని రాయబడింది. అబేస్డ్ ఏంటి దాని మీనింగ్ అని చూస్తే షాల్ బి డిగ్రేడెడ్ అంట. చూడండి, దేవుడు డిగ్రేడ్ చేస్తాడంట. ఎవరిని? రెచ్చిపోయిన వాళ్ళని, హెచ్చించుకున్న వాళ్ళని, ఉప్పొంగిన వాళ్ళని దేవుడు డిగ్రేడ్ చేస్తే మనిషి ఎక్కడుంటాడో ఆలోచన చేయండి. తగ్గింపు అనేది విశ్వాసికి చాలా అవసరం. నేను తగ్గించుకున్న దేవుని బిడ్డలను గురించి చెప్పక మునుపు హెచ్చించుకున్న వాళ్ళని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే హెచ్చిపోవద్దు అంటున్నాడు. హెచ్చిపోతే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటండి? డిగ్రేడ్ చేస్తాడంట. ఆయన తృణీకరిస్తే, ఆయన తక్కువ చేస్తే ఇక మనం అసలు సమాజంలో తలెత్తుకొని తిరగలేము సుమా. ఎవరిని దేవుడు తగ్గిస్తాడు, ఎటువంటి వారిని దేవుడు డిగ్రేడ్ చేస్తాడో లేఖనాల్లోంచి ఆలోచన చేద్దాం. దానియేలు గ్రంథంలోనికి రండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనం. డానియల్ చాప్టర్ 4 and verse 30. రాజు బబులోనను, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేది. చాలమ్మా, ఇది నెబుకద్నెజరు అనుకుంటున్న మాట. బబులోను సంస్థానాన్ని నెబుకద్నెజరు రాజు పరిపాలన చేస్తున్నాడు. నెబుకద్నెజరు ఒక పెద్ద సామ్రాజ్యనేత, ఒక చక్రవర్తి. అలాంటప్పుడు తన జీవితంలో ఒక టైం వచ్చేటప్పటికి ఒక పెద్ద సిటీ కట్టించుకున్నాడు. సిటీ ఆఫ్ బబులోను అనే సిటీని చాలా రెనోవేట్ చేసి చాలా గొప్పగా కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు. దాని గురించి తాను అనుకుంటున్నాడంట. ఏమనుకుంటున్నాడు? బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమునకు నా ప్రభావ ఘనతకు కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకోనేను. పైకనలేదు, ఎవరు వినలేదు. ఏమనుకుంటున్నాడు? ఇది నా రాజధాని నగరంగా నేను కట్టించాను, ఎంత బాగుంది అనుకుంటున్నాడు అంటండి. అంతే, మనసులో అనుకున్నాడు. చూడండి, మనసులో అనుకుంటుంది కూడా ఎవరు చూస్తున్నారు, ఎవరు వింటున్నారు, హూ కెన్ రీడ్? దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు, దేవుడు చదవగలడు మన మనసులో ఏం వెళ్తున్నాయి, ఎటువంటి ఆలోచనలు. మనసులో అనుకున్నాడు, వెంటనే ఆకాశం నుండి ఒక శబ్దం వినపడింది. ఏమని వినపడిందో చదువమ్మా. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. చాలమ్మా, చూడండి, తనలో తాను కట్టబడిన ఒక సిటీని గూర్చి
గ్రేట్గా ఫీల్ అయ్యాడు, అతిశయించాడు, లేక గర్వించాడు, గొప్పగా అనుకున్నాడు. వెంటనే ఒక శబ్దం వినపడుతుంది, ఓ రాజైన నెబుకద్నెజరు, ఇది నీకే ఈ ప్రకటన, ఈ అనౌన్స్మెంట్ నీకే, జాగ్రత్తగా విను. ఏంటో తెలుసా, నువ్వు మనుషుల వద్ద నుండి తరమబడతావు, ఉండవు నువ్వు మనుషుల మధ్యలో, వెళ్ళిపోతావు, నువ్వు అడవి జంతువుల మధ్య నువ్వు నివసిస్తావు, నీవు పశువుల్లాగా గడ్డి మేస్తావని చెప్పాను. పశువుల్లాగా గడ్డి మేస్తావు. మారిపోయాడు కొంతసేపటికే, వెళ్ళిపోయాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు. తల మీద ఉన్న వెంట్రుకలన్నీ ఈకలైపోయినాయి అంట, బర్డ్స్కి ఉంటే ఫెదర్స్ అయిపోయినాయి అంట, కాళ్ళ గోళ్ళు పక్షుల గోళ్ళు లాగా మారిపోయినాయి అంట. గడ్డి తీసుకొని తింటున్నాడంట. 7 సంవత్సరాలు పనిష్మెంట్. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడంట. నెబుకద్నెజరు హెచ్చించుకున్నాడు, దేవుడు ఏం చేశాడు, తగ్గించాడు. తెలుసా, గర్వము ఒక మనిషిని ఏం చేస్తా తెలుసా, గడ్డి తినిపిస్తుంది. ఏం తిన్నాడమ్మా, లిటరల్గా గడ్డి తిన్నాడు, అక్షరార్థంగా గడ్డి తిన్నాడు. గర్వము ఒక వ్యక్తిని గడ్డి తినిపిస్తుంది. ఒక వ్యక్తి హెచ్చించుకుంటే గాడ్ ఈజ్ దేర్ టు డిగ్రేడ్ ఎనీ పర్సన్. ఎవరన్నా కానీ, రాజులు కావచ్చు, చక్రవర్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, సామంతులు కావచ్చు, దేవుడున్నాడు, అధికారంలో దేవుడున్నాడు. తగ్గింపును గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం తెలుసా, ఈ మనం తగ్గించుకుంటున్నామా, మనం హెచ్చించుకుంటున్నాం అనేది గాడ్ ఈజ్ కన్సిడరింగ్. దేవుడు చూస్తున్నాడు, ఏదో మనుషుల కోసం కాదు. ఒకవేళ ఇది మనుషుల టాపిక్ అయితే, లోకల్ టాపిక్ అయితే వేరుగా ఉండేది. ఇది లోకల్ టాపిక్ కాదు, ఇది ఒక యూనివర్సల్ టాపిక్, సార్వత్రిక అంశం ఇది, దేవుడు పరిగణలోకి తీసుకునే అంశం ఇది. నెబుకద్నెజరు గర్వించాడు. నెబుకద్నెజరు యొక్క గర్వాన్ని అణచడానికి దేవుడు 7 సంవత్సరాలు పశువులాగా పంపించేశాడు. గడ్డి మేస్తా, మంచు, ఎండ, వర్షం అన్నిటికీ తడిచాడు. సుమా జాగ్రత్త, హెచ్చించుకుంటే నెబుకద్నెజరుకి ఏం జరిగిందో అది జరుగుతుంది. బుద్ధి వచ్చిన తర్వాత, మానవ బుద్ధి వచ్చినాక, మళ్ళీ మారినాక తను ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అదే అధ్యాయం 27 వచ్చిన 37 ఆఖరి వచ్చిన చదువమ్మా. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. ఇప్పుడు దేవుని స్తుతిస్తున్నా, దేవుని కొనియాడుతున్నా, దేవుని ఘనపరుస్తున్నాను. నాకు ఒకటి అర్థమైపోయింది, ఏంటో తెలుసా, గర్వముతో నటించు వారిని ఆయన అణచగల. హీ కెన్ డిగ్రేడ్ ఎనీ పర్సన్. హెచ్చించుకున్న వాళ్ళని దేవుడు తగ్గించగలడు, ఎక్కడికన్నా పాతాళం మట్టుకు తగ్గించగలడు. చూడండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకి ఈ దినం కొరకు ఇచ్చిన ఈ అంశాన్ని చాలా సీరియస్గా మనం ధ్యానం చేయాల్సిన వారంగా ఉన్నాం. దీన్ని మనం మన మనసుల్లో గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. దీన్ని మన దైనందిన జీవితంలో ఎక్కడికక్కడ అప్లై చేస్తూ వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాల్సిన వారంగా ఉన్నాము. నెబుకద్నెజరు జీవితంలో మనం చూసాము, హెచ్చించుకున్నందుకు గడ్డి తినాల్సిన అవసరం వచ్చింది. అరణ్యంలో 7 సంవత్సరాలు పశువుల మధ్యలో ఉన్నాడు. సరే, ఇప్పుడు ఈయన వంశంలోనే నెక్స్ట్ కొంతకాలం అయినాక ఇంకొక రాజు వస్తాడు. ఆ రాజు పేరు బెల్షజరు. ఇతను కూడా నెబుకద్నెజరు ఫ్యామిలీకి సంబంధించిన అతనే. ఇతను ఎంత రెచ్చిపోయాడంటే, ఇతను ఎంత గర్వానికి గురయ్యాడంటే, చూడండి 5వ అధ్యాయం మొదటి చదువమ్మా, ఒక 4 వచనాలు. బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలిసికొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకొన్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా, రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా. చాలమ్మా. రాజుకు బెల్షజరు మొదటి ఉదాహరణ, రాజుకు నెబుకద్నెజరు. రెండవ ఎగ్జాంపుల్ రాజుకు బెల్షజర్. ఈ బెల్షజర్ ఏం చేశాడు తెలుసా, 1000 మంది ఆఫీసర్స్ని పిలిపించి ఒక గ్రాండ్ డిన్నర్ అరేంజ్ చేశాడంట. వాళ్ళతో పాటు రాణులను, ఉపపత్నులను అందరినీ పిలిచాడు. ఇప్పుడు వాళ్ళు ద్రాక్షారసం తాగడానికి ఇశ్రాయేలు దేశంలోని యెరూషలేములో ఉన్న దేవాలయంలో ఉన్న ఉపకరణాలు తీసుకొచ్చేశారు. వీళ్ళు చెరకెళ్ళినప్పుడు ఆ ఉపకరణాల్లో ద్రాక్షారసం పోసుకొని అందరూ తాగుతున్నారంట. దేవుని మందిర ఉపకరణాలను
వీళ్ళు డిన్నర్లో వీళ్ళ పార్టీలో వాడుకుంటున్నారు ద్రాక్షారసం పోసుకొని పాడుకుంటా తాగుతున్నారు. అది చాలక 4వ వచనంలో ఉంది, వారు ఏం చేస్తున్నారంట, దేవుని మందిరపు ఉపకరణాల ద్రాక్షారసం తాగుతున్నారు, బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతిస్తున్నారు. ఇవేమో నిజ దేవుని మందిర ఉపకరణాలు, వీళ్ళు పొగుడుతుంది స్తుతిస్తుందేమో లోహాలతో చేయబడిన దేవుని. ఎంత గర్వం కదా, ఆలోచించేయండి. బెల్షజర్కి ఎంత గర్వమో మనం చూస్తూ ఉంటాం కొంతమందిని. అసలు ఎంత గర్వమో, ఎంత గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటారో. భర్త అంటే లెక్కలేదు, అత్త అంటే లెక్కలేదు, తోటి విశ్వాసం అంటే లెక్కలేదు, సంఘ పెద్దలంటే లెక్కలేదు. టూ మచ్గా మాట్లాడుతుంటే ఏమి సంగతి? గర్వం, అతిశయం మనిషిని రెచ్చిపోయేటట్టు చేస్తుంది, ఉప్పొంగేటట్లు చేస్తుంది. ఎంత లెక్కలేనితనం అంటే బెల్షజర్ కాలంలో దేవుని మందిర ఉపకరణాల్లో ద్రాక్షారసం తాగడం తప్పు, మరలా వాళ్ళేమో అన్య దేవతలను స్తుతిస్తూ ఉంటే గోడ మీద ఒక హస్తం వచ్చి రాసేసింది, మేనే మేనే టెకేల్ ఉఫార్సీన్. అప్పుడు అదిరిపడ్డాడు బెల్షజరు. అర్థం కాలేదు, ఏంటి ఆ మాటలు అర్థం తెలవట్లేదు, చెప్పేవాళ్ళు లేరు. దానియేలు పిలిపించారు. అప్పుడు దానియేలు వచ్చి చెప్తున్నాడు, మెనే మెనే అంటే అర్థం ఏంటో తెలుసా రాజా? నీ అన్ని లెక్కలు చూసేశాడు, దేవుడు లెక్కలు చూసేశాడంట. మెనే మెనే టెకేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? త్రాసులో దూస్తే నువ్వు ఎలాగున్నావు, తక్కువ పడిపోయావు, ఉండాల్సినంత లేవు. ఓ ఫార్సీన్ అంటే నీ రాజ్యం నీ దగ్గర నుంచి దేవుడు తీసేశాడు, నువ్వు గర్వించావు కదా, రెచ్చిపోయావు కదా, హెచ్చించున్నావు కదా, ఇదిగో నీ రాజ్యం నీ చేతిలోంచి దేవుడు తీసేసి మాదీల పారసీకులకి ఇచ్చేయబోతున్నాడు. ఎంత ఘోరమో తెలుసా? రాజ్యం పోగొట్టుకున్నాడు, గడ్డి తినాల్సి వచ్చింది నెబుకద్నెజరు. హెచ్చింపు అనేది చాలా భయంకరమైంది. హెచ్చింపు యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా టెరిబుల్గా ఉంటాయి, భరించలేం మనం వాటిని. అందుకే ముందే అలర్ట్ అవుదాం, అందుకే ముందే మనం మెలుకుందాం, తగ్గించుకుందాం, గర్వం తగ్గించుకుందాం, దురుసు మాటలు తగ్గించుకుందాం. దీనులమై ఆయన బలిష్టమైన చేతి కింద మనం వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్స్, తగ్గించుకుంటా ముందుకెళ్ళాలి. ఏమైందంటే ఇప్పుడు దానియేలు భావం చెప్తున్నాడు కదా, కలభావము. అక్కడ వచ్చి చెప్తా, అదే ఆ వర్డ్స్ని గురించి చెప్తా ఒక మాట అంటున్నాడు. 20వ వచనం చదువమ్మా, నా 5వ అధ్యాయం దానియేలు. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. చాలు, ఇక్కడ మళ్ళా నెబుకద్నెజరు గురించి చెప్తున్నాడు దానియేలు. నీకు తెలియదా ఈ సంగతి? అతడు మనస్సును అతిశయించాడు, హృదయాన్ని కఠినం చేసుకున్నాడు, దేవుని ప్రభుత్వాన్ని ధిక్కరించాడు, గడ్డి తినాల్సి వచ్చింది కదా. ఇప్పుడు 22వ వచనం, బెల్షజరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి. కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నావో ఆయనను నీవు ఘనపరచలేదు. యు హ్యావ్ నాట్ ఎగ్జాల్టెడ్ ద గాడ్. నువ్వు దేవుణ్ణి ఘనపరచలేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేశావు. నీ తండ్రి అయిన నెబుకద్నెజరుకి ఏమైందో నీకు తెలుసు, నీ ముందే జరిగింది అది. ఆయన నువ్వు నీ మనసు అణుచుకోలేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేశావు, నువ్వు దేవుని ఘనపరచలేదు. అందుకే దేవుడు నీకు శిక్ష పంపించాడు. ఏమైందో తెలుసా? ఆ రాత్రికి కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. 30వ వచనంలో, ఆ రాత్రి అందే ద వెరీ సేమ్ నైట్, ఆ రాత్రే కల్దీయుల రాజుకు బెల్షస్సరు ఆయన చచ్చిపోయాడండి, చంపబడ్డాడు. రాజ్యం వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. సుమా, ఎవరన్నా హెచ్చించుకుంటే దేవుడు వాళ్ళని డీగ్రేడ్ చేస్తాడంట. ఎంత కింద కన్నా ఆయన పడేయగలడు, జ్ఞాపకం పెట్టుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయం 12 నుంచి చదవమ్మా. ఐజియా చాప్టర్ 14. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశంనకెక్కిపోయేదను,
దేవు నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునను నా సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయపడితివే. చాలమ్మా, చాలు. తెలుసు కదా ఇది లూసిఫర్ ప్రధాన దూతకు జరిగిన సంగతి. ఒకప్పుడు చాలా హై స్టేటస్, దేజో నక్షత్రం వాడికున్న పేరు, వేకువ చుక్క వాడికున్న పేరు. అయితే ఏమైందంట, ఏమనుకున్నాడంట, మనసులో అనుకున్నాడంట, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో దేవుడితో సమానంగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదా. మనసులో అనుకున్నావు కదా ఓ లూసిఫరు, ఓ ప్రధాన దూత. ఇప్పుడు ఎక్కడున్నావో పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అది దింపేస్తే అట్లుంటుంది. హెచ్చించుకున్న వారిని దేవుడు తగ్గిస్తాడంట. ఎక్కడేశాడు? ఇప్పుడు వాడు పాతాళంలో ఒక మూలలో ఉన్నాడంట. హెచ్చింపు అనేది చాలా భయంకరం. దేవుడు అందుకే కోరుతున్నాడు. దేవుడు అందుకే తన ప్రజలకు నేర్పిస్తూ వచ్చాడు. శిష్యులతో పదే పదే చెప్పాడు. సువార్తికులు దాన్ని నోట్ చేస్తూ వచ్చారు. తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. తగ్గించుకోండి, హెచ్చించుకోవద్దు అని చెప్పి దేవుడు తన ప్రజలకు చెప్తూ వచ్చాడు. సుమా, తగ్గింపు చాలా అవసరం. మనం వీఆర్ సంథింగ్, కానీ దేవుడు ముందు మనం చూసుకుంటే వీఆర్ నథింగ్. గుర్తుపెట్టుకోండి. సమాజంలో సాటివారికి పోల్చుకుంటే మనకందరికి ఏదో కొంత ఉంది, ఏదో అంతో ఉంది. మేబీ అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదో ఒక స్కిల్, ఒక టాలెంట్ ఉంది. కానీ దేవుని దృష్టిలో మనం చూసుకుంటే వీఆర్ నథింగ్. అది గుర్తుపెట్టుకోవాలి సుమా. అప్పుడు మనకు రాదు గర్వం, అప్పుడు మనకు రాదు అతిశయం, అప్పుడు మనం హెచ్చుగా మనల్ని గురించి మనం ఎక్కువ ఎంచుకోము. మనం ఆయన దృష్టిలో దీనులమై ఉంటాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి తమ్మును తాము తగ్గించుకున్న స్త్రీలను కొంతమందిని నేను జ్ఞాపకం చేస్తాను. ఐ థింక్ 4 కల్లా క్లోజ్ చేయాలి కదా సిస్టర్. 4 కల్లా 4 ముగించుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలోకి వెళ్దాం. 1 Samuel చాప్టర్ 25. ఇక్కడ మనకి ఒక స్త్రీ కనబడుతుందమ్మా. ఈరోజు ఉమెన్స్ డే కదా, అందుకని ఎక్కువ స్త్రీలనే జ్ఞాపకం చేసుకుందాం. మంది స్త్రీల రిట్రీట్ కదా. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో ఇక్కడ అబీగయీలు అనే ఒక స్త్రీ ఉంటుంది. 3వ వచనం చదవమ్మా. 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. చాలమ్మా. అబీగయీలు అనే ఒక స్త్రీ ఉన్నది. ఆమె భర్త పేరు నాబాలు. వాళ్ళు కర్మేలు అనే ఒక ప్రాంతంలో ఉన్నారు. చాలా రిచ్ ఫ్యామిలీ, చాలా గొప్పోళ్ళు. ఎంత గొప్పోళ్ళు అంటే 3000 గొర్రెలు అంట. చూడండి, 1 గొర్రె 2 గొర్రెలు 10 గొర్రెలు ఉంటే చాలా ఎక్కువ. 3000 గొర్రెలు 1000 మేకలు ఉన్నాయంట. చాలా గొప్పోళ్ళు. ఒకనొక సమయంలో మరి వీళ్ళ యొక్క గొర్రె బొచ్చు కత్తిరించే సమయానికి నాబాలు గొర్రె బొచ్చు కత్తిరించబోతున్నాడు. ఆ టైంలో దావీదుతో పాటు ఒక 600 మంది సౌలు తరమడం వలన కర్మేల్ పర్వతంలో ఉన్నాడు. కర్మేల్ పర్వతంలో దాక్కుని ఉన్నాడు. అక్కడ కొండలను గుహలను ఆశ్రయంగా చేసుకొని ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క షెపర్డింగ్ అనేది చాలా ఇష్టం దావీదుకి. దావీదు కూడా రాజు కాకముందు, లేకపోతే సమూయేలు తన అభిషేకం ముందు తన గొర్రెల దొడ్లో ఉన్నాడు. గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. చాలా మంచి షెపర్డ్ దావీదు. కాబట్టి దావీదు ఈ కర్మేల్ పర్వతం మీద ఉన్నప్పుడు ఈ నాబాల్ యొక్క ఈ చాలా కనీసం 4000 క్యాటిల్, వాటన్నిటినీ వాళ్ళ షెపర్డ్స్ చూసుకుంటుంటే తాను కూడా సహాయం చేసేవాడు. సరే, నాబాల్ ఇప్పుడు గొర్రెలు బొచ్చు కత్తిరిస్తున్నాడు. గ్రాండ్ డిన్నర్ చేసుకోపోయింది. ఎందుకంటే అదే దాని భూలో వస్తుంది, వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి రాబడి వచ్చే టైం అది. కాబట్టి తన పనివారికి అందరికీ మంచి విందు అరేంజ్ చేస్తుంటే దావీదు కబురు పంపాడు, నువ్వు విందు చేసుకోబోతున్నావు, నా దగ్గర కూడా పనివారు ఉన్నారు, నీ పనివారితో పాటు నా దగ్గర ఉన్న వాళ్ళకు కూడా కొంత భోజనం పంపించు అన్నందుకు నాబాలు రెచ్చిపోయాడు. అందామా మాట? ఎవరు అభ్యంతరగలరు కదా. గర్వం వచ్చేసింది, విపరీతమైన గర్వం వచ్చి. మీరు చదవండి తర్వాత 25వ అధ్యాయం అంతా. ఎంత గర్వంగా మాట్లాడతాడంటే దావీదును గురించి, ఎవడా దావీదు, యెషయి కుమారుడితో నాకేం సంబంధం, యజమాని వదిలిపెట్టి పారిపోయి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కష్టపడి నా గొర్రెలు పెంచుకొని వాటిని ఇప్పుడు గొర్రె బొచ్చు కత్తిరించే టైంకి నా పనుల కోసం నేను డిన్నర్ చేస్తుంటే వాళ్ళకెందుకు పంపిస్తానని చాలా గర్వంగా మాట్లాడతాడు. ఈ విషయం దావీదుకు తెలిసిపోద్ది. దావీదు చాలా హర్ట్ అవుతాడు.
చాలా బాధపడతాడు. అరే మనం 600 మందిమి, వాళ్ళ గొర్రెల్లో ఒక్క దానికి కూడా చిన్న గాయం కూడా అవ్వకుండా ఇంత చక్కగా ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళ సంతోష సమయంలో మన వాళ్ళని జ్ఞాపకం చేయకుండా మళ్ళీ ఇంత గర్వంగా మాట్లాడారని చెప్పి దావీదు అంటాడు, రేపటికల్లా నాబాలు కుటుంబంలో మొగ సంత తంటూ ఎవరు ఉండడానికి వీల్లేదు, పదండి యుద్ధానికి అని చెప్పి బయలుదేరతారు. ఈ సంగతి నాబాలు భార్య అయినా అబీగైలుకి తెలిసిపోద్ది. పనోళ్ళు వచ్చి చెప్తారు, అమ్మా ఇలా జరిగింది, ఇంత మూర్ఖంగా మాట్లాడాడు, ఇంత గర్వంగా మాట్లాడాడు, ఎవరిని మాట్లాడినాడు, ఎవరి మాట తీసుకోడమ్మా, ఇప్పుడు దావీదు బయలుదేరి వస్తున్నాడు, ఏం చేయాలి? వెంటనే అబీగయిలు తన భర్తతో ఏమీ సంప్రదించకుండా చాలా గిఫ్ట్స్ తీసుకుని బయలుదేరుతుంది. ఏమేమి తీసుకుందో చూడండి, 18వ వచనం. అందుకు అబీగయిలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధబముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి. చాలమ్మా, చూడండి చాలా గిఫ్ట్స్ కదా. అంత ఎంత? 200 రొట్టెలంట, 2 ద్రాక్షారసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసం అంట. 5 గొర్రెల మాంసం 5 కిలోలు కాదు, చాలా ఫుడ్ ఐటమ్స్ తీసుకొని గాడిదల మీద వేసి పంపిస్తూ ఉంది. మీరు పదండి నేను కూడా వస్తానని చెప్పి మొత్తానికి దావీదుని తన ఇంటి దాకా రానేలేదు, ఎదురు వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఏం చేసిందో అది చూద్దాం, అది చాలా ఇంపార్టెంట్. 23వ వచనం. అబీగైలు దావీదుని కనుగొని గార్ధబము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నేను నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకింపు. చాలమ్మా, చూడండి ఇప్పుడు ఒక రిచ్ ఉమెన్, ఒక సంపన్నురాలు, ఒక భాగ్యవంతమైన కుటుంబం నుంచి వచ్చింది ఈవిడ. బహుభాగ్యవంతుడు నాబాల్ భార్య ఇప్పుడు ఎదురు వెళ్ళి దావీదును చూచి గాడిద మీద నుంచి దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళు పట్టుకుందంట. అవసరం అయ్యంకి మనమైతే ఏమనుకుంటాం, రాని రాని అంతే అవ్వాలి కదా, ఈయనకి ఏమవ్వాలో అంతే అవ్వాలి, నా మాట ఎప్పుడు ఎండు, నన్ను కూడా లెక్క చేయడు, రావాలా దావీదు రావాలి, ఈయనకి బాగా పడాలి, అప్పుడు కానీ బుద్ధి వస్తుంది. మనం ఏం చేసి ఉండేవాళ్ళం, పుట్టింటికి వెళ్ళిపోయేవాళ్ళం పిల్లల్ని తీసుకొని. అబిగైలు అలా చేయలేదు సుమా. ఎదురు వెళ్ళి నాబాలు పాదాలు పట్టుకొని ఆయన కాళ్ళ మీద పడి బ్రతిమిలాడుతుంది. ఎంత తగ్గింపు కావాలంటే ఒక్కసారి ఆలోచన చేయండి. బ్రతిమిలాడుతుంది. మీరు ఆ భాగం అంతా చదవండి. మై లార్డ్ నా ఏలినవాడా నా ఏలినవాడా అని 15 సార్లు అన్నది. ఐ ఆమ్ దై హ్యాండ్ మెయిడెన్, నేను నీ దాసురాలను ఈ అధ్యాయం మొత్తంలో 5 సార్లు అన్నది. ఎంత తగ్గింపు కావాలి. దావీదు కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడుతుంది, అయ్యా అయ్యా నేను నీ దాసురాల్ని, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము, దయచేసి నన్ను మాట్లాడివు అని చెప్పి తన భర్త చేసిన తప్పంతా చెప్పి క్షమించయ్యా అని చెప్పి దావీదు కోపాన్ని చల్లార్చింది. ఈమె తగ్గింపు దావీదు కోపం చల్లారిపోయేటట్టు చేసింది. దావీదు ఏమంటాడో తెలుసా? 34వ వచనం. 34. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా జీవము తోడు, తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడువబడదన్న మాట నిశ్చయము అని చెప్పెను. చూడండి ఏమంటున్నాడంటే, నువ్వు రాకపోయి ఉంటే అసలు తెల్లవారేటప్పటికీ నాబాలింట్లో మగవాడు ఒక్కడు కూడా ఉండకుండా అది ఖచ్చితంగా జరుగుండేది. నీవు వచ్చావు, నువ్వు సుబుద్ధి చూపించావు, నువ్వు చూపించిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక అని చెప్పి అబీగైల్ని దావీదు బ్లెస్ చేస్తాడు. అబీగైలు తగ్గింపు ఆ రోజు ఆ కుటుంబాన్ని సేవ్ చేసింది. ఆ రోజు ఆ కుటుంబంలో ఉన్న మరణాలన్నీ ఆపేసేసింది. ఎంత గొప్ప విషయం కదా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో చెప్పమంటారా? మన ఇంటిలో, మన హౌస్ హోల్డ్లో, మన ఇంటికి సంబంధించిన వాళ్ళలో ఎవరిలో మూర్ఖత్వం ఉన్నా, మొరటుతనం ఉన్నా, ఎదుటివారి సలహా తీసుకోరు, ఎదుటివారి ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేకపోయినా కానీ మన తగ్గింపు ద్వారా మన కుటుంబాన్ని మనం రక్షించుకోవచ్చు. యూ కెన్ సేవ్ యువర్ హోల్ ఫ్యామిలీ. అక్కర్లా మూర్ఖుల్ని ఉండనియండి, మారిన రోజు మారుతారు, మారితే మంచిది, వాళ్ళు మార్చపోతే ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ నీ తగ్గింపు ద్వారా, నీ వినయం ద్వారా, నీ సాత్వికం ద్వారా, నీ దీనత్వం ద్వారా నీ కుటుంబం అంతటిని సేవ్ చేసుకుంటాం. అబిగైల్ జీవితంలో ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సుమా.
వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్స్. దావీదు యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. అబీగయిలు ప్రతి విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. మన ఇంట్లో వచ్చే అలజడులు, మన ఇంట్లో వచ్చే తొందరలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు, వాటి వల్ల దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపాగ్ని మన కుటుంబాల మీదకి దిగి రాకుండా ఉండాలంటే పట్టుకుందాం యేసే కాళ్ళు పోయి, ఆయన పాదాల మీద పడిపోదాం. దేవా దేవా దేవా, నా కుటుంబాన్ని క్షమించు, నా కుటుంబాన్ని కాపాడు. ఇదిగో నా భర్త దోషం, ఇదిగో నా పిల్లల దోషం, ఇదిగో నా కొడుకు దోషం, ఇదిగో నా అల్లుడి దోషం, నా కూతురు దోషం నా మీద వేసుకుంటున్నాను, నీ పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నానని దేవుడు మనకు క్షమాపణ అడిగితే దేవుడు మన కుటుంబాన్ని క్షమిస్తాడు, మన్నిస్తాడు, దీవిస్తాడు, కీడును కొట్టేస్తాడు. సుమా, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం, 2 శామ్యూయల్ చాప్టర్ 4 27వ వచనం. 2వ రాజులు 4:27. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. చాలమ్మా, చూడండి. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. కాళ్ళు పట్టుకోవడం సింపులేనా? పట్టుకుంటామా? చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకున్నాం అనుకోండి అంటారు కదా. అవునా? అమ్మ ఏమనుకోవద్దమ్మా, ఈగమ్మ అని చేతులు పట్టుకొని మీ కాళ్ళు పట్టుకున్నాం అనుకోండి అంటారు. షూనేమీరాలు ఈ దైవజనుడైన ఎలీషా కాలంలో జరిగింది ఇది. చాలా దైవభక్తి కలిగిన స్త్రీ. ఎలీషాను తన ఇంట్లో చేర్చుకుంది. ఎలీషాకు బస ఏర్పాట్లు చేసింది. ఎలీషా వచ్చినప్పుడల్లా అద్భుతమైన ఆతిథ్యం ఇస్తుంది. తన ఇంట్లో ఉన్న కొరత ఏంటో కనుక్కొని ఆయనే వాగ్దానం చేశాడమ్మా, మరుసటి ఏట ఇదే ఋతువున నీకు కొడుకు పుడతాడు. అయ్యా నేను అడగలేదయ్యా, నాకు వద్దయ్యా అంటుంది. లేదు లేదు, కొడుకు పుడతాడు. కొడుకు పుట్టాడు. కొంచెం పెద్దోడయ్యాడు, మాటలు వస్తున్నాయి, నడుస్తున్నాడు, తిరుగుతున్నాడు. వాళ్ళ నాన్నతో పొలానికి వెళ్ళాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడు, తిరుగుతున్నాడు అటు ఇటు. ఒకరోజు పొలంలో బాగోకుండా వచ్చేసింది. నా తలపోయిన ఏడుస్తుంటే పనోడితో ఇచ్చి ఇంటికి పంపించింది. వాళ్ళ నాన్న పంపించాడు. ఈ తల్లి షూనేమీరాలు ఒళ్ళో వేసుకుని మేబీ ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉంటుంది. తన తొడ మీదే పెట్టుకుంది, తన ఒడిలోనే పెట్టుకుంది. ఆ కొడుకు బాధ్యత తన బాధ్యతగా తీసుకుంది, పిల్లల బాధ్యత తన బాధ్యతగా తీసుకుంది. షూనేమీరాలు కూర్చున్న తల్లులారా గుర్తుపెట్టుకోండి, పిల్లల బాధ్యత మన బాధ్యతే. పిల్లల్ని కూర్చున్న బాధ్యత మన బాధ్యతగా తీసుకోవాలి మనము. ఆయన పట్టలేదండి, అందుకే వాడు అట్ట అయిపోయాడు. ఆయన సరైనోడైతే వీడు మాటినేవాడండి. వద్దు ఇంకా బ్లేమ్ గేమ్ వద్దు. దానివల్ల ఏమి రాదు మనకి. వాళ్ళ మీద వీళ్ళ మీద, మా ఇంట్లో మా అత్తగారేనండి పాడు చేసేసింది వీడిని, లేకపోతే వాళ్ళండి వీళ్ళండి అంటాం వేస్ట్. మనం చేయాల్సింది ఏంటంటే ఆ బాధ్యత మనం తీసుకోవాలి. షూనేమీరాలు ఇంటికి పంపించిన కొడుకుని ఒళ్ళో వేసుకుని ప్రార్థన చేసింది, ప్రేమ చూపించింది. చనిపోయాడు ఆ బాబు. సమాధి చేయలేదు, భర్త కబురు పంపలేదు. తీసుకుని వెళ్ళింది దైవజనుడైన ఎలీషా మంచం మీద పండబెట్టింది, గది తలుపేసేసింది. పనివాడిని తీసుకుంది, గాడిద గంత కట్టించుకుంది. కర్మేలు పర్వతం మీద, కొండ మీద ఉన్నాడు. కర్మేలు పర్వతం మీద ఉన్న ఎలీషా వద్దకు ప్రయాణం చేసి వెళ్తూ ఉంది. దూరం నుంచి ఎలీషా చూస్తున్నాడు, ఎవరో వస్తున్నట్టున్నారే, గాడిదలాగుందే. గుర్తుపట్టాడు. షూనేమీరాలే, ఎందుకు వస్తుంది ఇంత టైంలో, ఎందుకు వస్తుంది, చెప్పకుండా ఎందుకు వస్తుంది? గెహాజీని పంపాలని చూశాడు. గెహాజీ ఎదురెళ్ళి అడిగాడు, ఏమ్మా బాగున్నారా? బాగున్నామని చెప్పింది. ఇంటికి వచ్చి నాకేం చేసిందంటే ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకునేసింది. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతను కాళ్ళు పాదాలు పట్టుకుంది. ఎలీషా పాదాల మీద పడిపోయింది. షీ హంబుల్ హర్ సెల్ఫ్. ఈమెడు కూడా గొప్పవండి, ఘనురాలు. తెలుసా ఏమండి, మనమందరం గొప్పోళ్ళమే, మనకు కూడా ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి, యోగ్యతలు ఉన్నాయి. వీఆర్ సంథింగ్. బట్ కమింగ్ టు గాడ్, దేవుడి దగ్గరికి వచ్చినాక మనం తగ్గించుకోవాలి. నేను ఇందాక అదే కదా చెప్పాను, మనకు అందరికీ ఏదో ఒకటి ఉంది, కానీ దేవుడి ముందు మనకేముందో అదంతా సున్నా, ఒక పెద్ద సున్నా. ఏసే ముందు తగ్గించుకోవాలి. షూనేమీరాలు ఎలీషా కాళ్ళు పట్టుకుని, ఎలీషా దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు, కాళ్ళు పట్టుకుంది. గెహాజీ తోలేస్తున్నాడు, అమ్మ పక్కకు బొమ్మ అంటున్నాడు. ఒప్పుకోలా. సరే దండం ఇచ్చాడు, తను దండం ఇచ్చి పోయి వెళ్ళి నువ్వేమన్నా చేసినా అని పంపించాడు. ఏం చేయలేకపోయాడు. ఈమెమంటుందంటే 30వ వచనం, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. చూడండి, పట్టుకునేసింది ఎలీషాని. అంటుంది, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవను. అంటే నువ్వు రావాల్సిందే, నా సమస్యను నువ్వు అడ్రస్ చేయాల్సిందే, నా ఇంట్లోకి వచ్చి నీ మరణాన్ని నువ్వు జీవంగా మార్చాల్సిందే అని చెప్పి పట్టుకునేసింది ఎలీషా పాదాలు. ఎలీషా బయలుదేరి వెళ్ళాడు. కొడుకు తన మంచం మీదే పండుకొని ఉన్నాడు.
గదిలోకి వెళ్ళాడు, తలుపేసుకున్నాడు, ఆ బిడ్డ మీద పార చాచుకుని ప్రార్థన చేసి 3 సార్లు చేశాడు. ఆ తర్వాత ఆ బిడ్డ 7 సార్లు తుమ్మి లేచాడు. జీవం వచ్చింది సుమ. కొడుకును సజీవంగా సంపాదించుకుంది. షూనేమీరాలు చచ్చిపోయిన కొడుకును బతికించుకుంది. ఎలాగా? బై హంబ్లింగ్ హర్ సెల్ఫ్. తాను తగ్గించుకోవడం ద్వారా, ఎలీషా కాళ్ళు పట్టుకోవడం ద్వారా కొడుకును బ్రతికించుకుంది. ప్రియమైన వారలారా, మన పిల్లల్ని మనం బతికించుకోగలము. నాట్ ఫిజికల్ డెత్ని గురించి నేను మాట్లాడట్లా, భౌతికంగా చచ్చిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. ఆత్మీయంగా చచ్చిపోయిన పిల్లలు ఉన్నారు మన ఇళ్లలో. చాలామంది పిల్లలు ఉన్నారు మన ఇళ్లలో, చచ్చిపోయిన పిల్లలు. మాట వింటల్లా, మందిరానికి రాటల్లా, బైబిల్ చదువుకోవటల్లా, వాక్యం వింటల్లా, మారు మనసు పొందట్లేదు. వాళ్ళందరూ ఆత్మీయంగా చచ్చిపోయినట్టే. వాళ్ళని బ్రతికించుకునే బాధ్యత మనది. వాళ్ళని బ్రతికించుకోవాలంటే షూనేమీరాల్లాగా తగ్గించుకుని యేసే కాళ్ళు పట్టుకుందాం. ఇఫ్ వీ కెన్ హంబుల్ అవర్ సెల్స్, వీ కెన్ సేవ్ అవర్ చిల్డ్రన్. మన పిల్లల్ని మనం సంపాదించుకోవచ్చు. తెలుసా? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, ఆస్తి. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్యము. గృహము విత్తము, ఇళ్ళు, పొలాలు, క్యాషు, గోల్డ్ పేరెంట్స్ ఇస్తారు. కానీ పిల్లలు మాత్రం దేవుడిచ్చిన ఆస్తి. ఓ సంగతి చెప్పమంటారా? దేవుడిచ్చిన స్వాస్యమైన ఈ పిల్లల్ని మనం మనతో పాటు ఉంచుకోవచ్చు. ఎక్కడ? ఏ దేశానికి పంపకుండా కాదు, ఏ దేశానికన్నా పంపండి, దేవుడి చిత్తం అయితే మనతో పాటు పరలోకానికి తీసుకెళ్ళగలం. పరలోకంలో మనతో పాటు ఉంచుకోగలం. ఇంకా నువ్వు భూమి మీద నువ్వు ఎన్ని కేజీలు బంగారం సంపాదించినా, ఎన్ని కోట్ల ఆస్తి సంపాదించినా, ఆ ఆస్తి ఈ భూమి వరకే. అదంతా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ దేవుడిచ్చిన పిల్లలు ఉన్నారు చూడండి, ఆ పిల్లల్ని నీతో నువ్వు తీసుకెళ్ళగలవు. ఆ పిల్లల్ని నీతో నువ్వు పరలోకంలో ఉంచుకోగలవు. ఉంచుకోవాలంటే షూనేమీరాల్లాగా యేసే కాళ్ళు పట్టుకొని తగ్గించుకొని ఆడవాలి. దేవా నా బిడ్డలను రక్షించు, దేవా నా బిడ్డలను రక్షించు, దేవా నా పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. కన్నీటి ప్రార్థన, రోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు, యాచనలు చేస్తే బిడ్డలను పొందుతాం. మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. షూనేమీరాలు ఎలీషా పాదాల దగ్గర పడి కాళ్ళు పట్టుకొని ఏడ్చి ఏడ్చి తగ్గించుకొని తన కొడుకుని బ్రతికించుకుంది. సుమా, అబీగయీలు దావీదు కాళ్ళు పట్టుకొని తగ్గించుకొని విన్నవించుకోవడం ద్వారా తన ఫ్యామిలీ మొత్తాన్ని సేవ్ చేసుకుంది. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా. లూకాసు వార్తలోకి వెళ్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో ఇంకొక ఆమె కనపడుతుంది. ఆమె కూడా షీ హంబుల్ హర్ సెల్ఫ్. 7వ అధ్యాయం 37, 38 వచనాలు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక పుట్టిలో అత్తరును తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూడండి, యేసు ప్రభు ఒక పరిసయ్యుని ఇంట్లో భోజనం అనుకుంటే ఒక ఆవిడ వచ్చిందంట. ఆమె పేరు లేదు ఇక్కడ. ఆమె ఊళ్ళో ఏమని ఐడెంటిఫై చేయబడిందంటే పాపాత్మురాలైన స్త్రీ, ఎ సిన్ఫుల్ ఉమన్, అంతే. ఆమెను చూస్తే అందరూ ఏం చెప్పుకుంటున్నారు? పాపిష్టిదానా, పాపిష్టిదానా, అదో పాపిష్టిది వచ్చింది, అడిపోతుంది, ఇడిపోతుంది అని చెప్పుకుంటున్నారు. అటువంటి పాపాత్మురాలైన ఒక స్త్రీ ఒకానొక దినాన తన జీవితంలో షీ మేడ్ ఎ డెసిషన్, ఒక నిర్ణయం చేసుకుందండి. ఏంటో తెలుసా? నేను వెళ్ళి యేసయ్య కాళ్ళు పట్టుకునేస్తా. చూడండి, నేను వెళ్ళి యేసయ్య కాళ్ళు ఇది చాలా గొప్ప నిర్ణయం. ఈరోజు మనమందరం చేసుకోవాల్సిన నిర్ణయం అదే. గొప్పలు కాదు, డాబు మాటలు కాదు, డంబపు మాటలు కాదు. మనం ఎంత తగ్గించుకుంటే అంత దేవుని కృపను పొందుతాం. విలియం కేరీ గారు తెలుసు కదా, మనకి చాలామందికి తెలుసు. విలియం కేరీ గారిని ఒకసారి ఒక మీటింగ్లో పరిచయం చేస్తున్నారంట. పరిచయం చేస్తే మళ్ళీ ఆ మీటింగ్లో కూడా ఆయన ఏదో ఒక రకంగా హ్యూమిలియేట్ చేయాలి, ఆయన ఏదో ఒక రకంగా తక్కువ చేసి అవమానపరచాలని చెప్పి ఫలానా విలియం కేరీ గారు ఇప్పుడు మనతో వాక్యం పంచుకుంటారు, ఏ షూ మేకర్ అని చెప్పారంట. చెప్పులు తయారు చేసే ఆయన విలియం కేరీ గారు అని చెప్పి ఆయన పిలిచి ఆ ఆడియన్స్లో మైక్ దగ్గర నిలబెడితే ఆయన చెప్తున్నాడంట. వాళ్ళు అనుకున్నారు చెప్పులు కుట్టుకునేవాళ్ళు లేకపోతే చెప్పులు చేసేవాడు అని చెప్తే ఆయన్ని తగ్గిస్తున్నాము, ఆయనలో ఏమైనా గర్వం ఉంటే అడుగుతున్న వాళ్ళు అనుకుంటే ఈయన చెప్పాడంట, ఐఎమ్ నాట్ ఎ షూ మేకర్, ఐఎమ్ జస్ట్ ఎ కోబ్లర్ అని చెప్పాడంట. అయ్యా, నేను చెప్పులు చేసేవాడిని కాదయ్యా, నేను చెప్పులు రిపేర్ చేసేవాడిని, చెప్పుల షాపు నాకు లేదు, ఐఎమ్ నాట్ ఎ షూ మేకర్, ఐఎమ్ ఓన్లీ ఎ కోబ్లర్ అని చెప్పాడంట. ఏమి తగ్గింపండి, ఆలోచన చేయండి. తగ్గాలి మనం, దేవుని సన్నిధిలో తగ్గిపోవాలి మనం.
తగ్గిపోయిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఈ పాపాత్మురాలైన స్త్రీ తన జీవితంలో ఒక నిర్ణయం చేసుకుంది, ఈ పాపిష్టి జీవితానికి నేను ఒక స్టాప్ పెట్టేస్తాను, ఇంకొద్దు నాకు ఇది, కాబట్టి నేను వెళ్ళిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోతాను. వచ్చేసింది, యేసయ్య కాళ్ళ దగ్గర నిలవబడి కన్నీళ్లతో ఏడుస్తూ ఉంది, భయంకరంగా ఏడుస్తుంది. ఎంత ఏడుస్తుందంటే యేసయ్య కాళ్ళు తడిచిపోయినాయి అంట. తడిచిపోయింది, ఏడ్చింది. అత్తరు తీసుకొని వచ్చింది, తల వెంట్రుకలతో ముందు కాళ్ళు తుడిచి ఆ తర్వాత అత్తరు పూసి ఆ కాళ్ళను ముద్దు పెట్టుకుంటుందంట. కాళ్ళను ముద్దు పెట్టుకుంటుందంట. ఏమండి, కాలు తగిలితే గొడవలు అయిపోతుంటాయి కదా కదా కొంచెం చూడమా, ఏం ఎలా ఉన్నా నీకు కాలు తగిలింది చూసావా, నీ కాలుతో నన్ను కొట్టిపోతావా, నేను ఎట్లా. ఈమె యేసయ్య కాళ్ళను కన్నీటితో తుడిచి తల వెంట్రుకలతో తుడిచి నోటితో యేసయ్య కాళ్ళు ముట్టుకుంటుందంట. వాట్ ఏ హ్యూమిలిటీ, హంబుల్నెస్, ఏమి తగ్గింపు. ఒక పాపాత్మురాలైన స్త్రీనే కానీ యేసయ్య కాళ్ళ దగ్గర తగ్గించుకుంది. కాళ్ళను కన్నీళ్లతో తుడిచింది, తల వెంట్రుకలతో తుడిచి తెచ్చిన అత్తరు పోస్తూ ఉంది. ఆ భోజనానికి పిలిచాడే ఆయన వచ్చి, అసలు ఏంటినా, ఆమె ఏంటో తెలియదా, ఆమెను ఎందుకు దగ్గరికి రానిచ్చాడు, ఆమె కాళ్ళు పట్టుకుంటుంది, అసలు ఏంటినా అని మాట్లాడుకుంటా ఉన్నారు. యేసుప్రభుకి అన్నీ తెలుసు కదా, యేసుప్రభుకి అన్నీ తెలుసు. మనం మాట్లాడితేనే కాదు, మనం చూస్తేనే కాదు, మనల్ని చూసి మనం హృదయంలో ఏమనుకుంటున్నాం కూడా యేసుకి తెలుసు. అప్పుడు పిలిచి అడిగాడంట, ఏమయ్యా సీమోను, నేను నీ ఇంటికి వచ్చాను, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా, కనీసం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు, భోజనానికి పిలిచావు కానీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదు. ఏమో కళ్ళీళ్ళతో నా కాళ్ళు తుడిచి అత్తరు పూసింది, నువ్వు కనీసం నా తలకి నూనె అంటలేదు, కనీసం ఏమైతే నా తలకు అత్తరు పూసింది, ఈమె కన్నీళ్లతో నా పాదాలు తుడిచింది, తర్వాత నా పాదాలను ఈమె ముద్దు పెట్టుకుంటావు. నువ్వు నాకు కనీసం ఒక హగ్ కూడా ఇవ్వలేదు, ఒక వెల్కమ్ కూడా చెప్పలేదు, నువ్వు ఈమె నా కాళ్ళు ముద్దు పెట్టుకుంటుంది. విస్తారంగా పాపాలు చేసింది కానీ ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పి ఒక పాపాత్మురాలు పవిత్రురాలై వెళ్ళిపోయింది. యేసయ్య ఒక డిక్లరేషన్ ఇచ్చాడు చూడండి, ఆఖరి మాట 50వ వచనం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము కలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. సమాధానము కలదానవై వెళ్ళమ్మా, నీ విశ్వాసము నిన్ను రక్షించింది. ఆయన దగ్గరికి రావాలి మనం. మన పాత జీవితాలు, మన పాప జీవితాలు, మన రోత జీవితాలు, మన రహస్య జీవితాలు యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి, యేసయ్య దగ్గర తగ్గిపోవాలి, యేసయ్య దగ్గర మనం కుమ్మరించుకోవాలి మన జీవితాల్ని. ఆయన మనల్ని కడగడానికి, శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు, అంతేగాని పొంగిపోకూడదు సుమా. చూడండి, యేసుప్రభు యొక్క జీవితంలో, సేవా జీవితంలో ఆయన కన్నా ముందు 6 నెలల ముందు ఒక ఆయన పుట్టాడు. ఎవరైనా కదా, ఏ యోహాను? బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిస్మమిచ్చు యోహాను గొప్ప సేవ చేశాడు. దానికి ఒక వచనం చదువుకుందాం చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు. బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. చూడండి, చాలా గొప్ప మినిస్ట్రీ జాన్ ద బ్యాప్టిస్ట్ చేస్తుంది. ఆ యోర్దాను నది దగ్గర నిలబడి పాప క్షమాపణ నిమిత్తమైన మారు మనసు విషయమైన బాప్తిస్మాన్ని ప్రకటిస్తున్నాడు. చాలా గొప్పగా ప్రకటిస్తున్నాడు, ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. రెండోది, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ పాపాలు వాళ్ళ చేత ఒప్పించి వాళ్ళకి బాప్తిస్మాలు ఇప్పిస్తున్నాడు. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ మినిస్ట్రీ, ఘనమైన పరిచర్య చేస్తున్నాడు. ఒకరోజు యేసుప్రభు వచ్చేసాడు ఆయన దగ్గరికి. యేసుప్రభు వచ్చి, నాకు కూడా బాప్తిస్మం ఇవ్వంటున్నాడు. అప్పుడు, అయ్యో ఏంటి ప్రభా, నువ్వేంటి నా దగ్గరికి వచ్చావు, నీ దగ్గర నేను బ్యాప్టిజం తీసుకోవాలైతే నా దగ్గర నువ్వు బ్యాప్టిజం తీసుకోవడానికి వచ్చావా? ఈ హంబుల్ హిమ్సెల్ఫ్, లేదు నీతి యావత్ ఇలాగూ కానిమ్మని చెప్పి బ్యాప్టిజం తీసుకున్నాడు. చాలా గొప్ప వ్యక్తి బాప్తిస్మిత్ యోహాను. కానీ అంటాడు, యేసు ప్రభువును గుచ్చిన సందర్భంలో అంటాడు, అమ్మో నాకంటే శక్తిమంతుడు నా వెనకాల వస్తున్నాడు, మైటియర్ దాన్ మీ అంటాడు. చాలా గొప్పోడు నా వెనకాల వస్తున్నాడు, నువ్వే గొప్పోడు కదయ్యా, ఇంకో గొప్పోడు గురించి చెప్తున్నాడు. లేదు లేదు లేదు, నేను ఎంత అల్పుణ్ణంటే ఆయన చెప్పుల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను, పాత్రులను అర్హత లేదు నాకు. ఆయన చెప్పులు పట్టుకోవడానికి, చెప్పులు వారు విప్పడానికి కూడా నాకు యోగ్యత. ఏమి తగ్గింపండి. జాన్
ద బ్యాప్టిస్ట్లో మనం అది చూస్తాం. చాలాసార్లు మనం రెచ్చిపోతుంటాం, గొప్పలు చెప్పుకుంటాం. ఈయన చెప్పుకోవాలి గొప్పలు ఏమని, వాళ్ళమ్మ మా ఇంటికి వచ్చింది, 3వ నెల గర్భం 3వ నెలలో వచ్చి 3 నెలలు మా ఇంట్లోనే ఉంది, మా అమ్మ బాగా చూసుకుంది, నేను కడుపులో ఉన్నప్పుడు ఎగిరానంట, ఏమేమో చెప్పుకోవాలి కదా, చెప్పట్లేదు. ఆయన చెప్పుల వారుని విప్పుటికైనను నేను యోగ్యుడను కాదు. ఒక చిన్న రివర్లో 2 కొంగలు, ఒక తాబేలు ఫ్రెండ్స్ అంట. సమ్మర్ వచ్చింది, దానిలో నీళ్ళన్నీ ఎండిపోతున్నాయి. ఈ కొంగలు అనుకున్నాయి, అమ్మో ఇక్కడ ఉన్నామంటే మనం చచ్చిపోతాము, దప్పిక్కి చచ్చిపోతాము, చేపలు కూడా వెళ్ళిపోతాయి ఇంకా, కాబట్టి మనం ఎగురుకుంటా వేరే చోటుకి వెళ్ళిపోదాం, బాగా నీళ్ళున్న స్థలానికి వెళ్ళిపోదాం అని అనుకున్నాయంట. కానీ వాళ్ళిద్దరూ మళ్ళీ ఆలోచించారు, అయ్యో మన ఫ్రెండ్ ఉంది, ఈ తాబేలుని ఏం చేయాలి, ముగ్గురం కలిసి ఉన్నాము, ఇప్పుడు ఎలా వదిలిపెట్టి వెళ్ళాలనుకొని మళ్ళీ కొంగలు 2 ఆలోచించినట్టు, లేదు నేను ఒక స్ట్రాంగ్ పుల్ల తీసుకొస్తాను, నువ్వు ఆ పక్క నేను ఈ పక్క పట్టుకుందాము, ఈ తాబేలుని దాన్ని గట్టిగా పట్టుకోమని చూద్దాము, మనం ఇద్దరం ఎగిరి ఆ తాబేలుని తీసుకొని అక్కడ దూరంగా నీళ్ళు ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారంట. వచ్చింది ఎవరికి ఆలోచన, కొంగలకు వచ్చింది ఆలోచన. వీడు బయలుదేరారు, తాబేలుకు చెప్పారు, తాబేలు సరే అంది. ఇప్పుడు లేచింది, ఆ నోటితో గట్టిగా పట్టుకుంది ఆ మంచి కర్రని. ఇప్పుడు కొంగలు 2 తీసుకొని వెళ్తూ ఉన్నాయి, గారిలో ఎగురుతూ ఉన్నాయి. వెళ్తూ ఉంటే పొలంలో ఒక రైతు చూశాడంట. రైతు చూసారే, ఇది భలే బాగుంది, భలే గమ్మత్తుగా ఉంది, చూడు ఎవరికి వచ్చిందో ఆలోచన, ఎంత బాగా ఉంది ఆలోచన అంటే తాబేలు అందంట. ఎవరికి వచ్చింది ఆలోచన, వచ్చింది కొంగలకు కదా. తాబేలు అందంట, నాకే అందంట. ఆవిడేమైంది, అట్లుంటుంది. హెచ్చించుకుంటే దేవుడు తగ్గిస్తాడు సుమా. ఇంకా వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళ పేరు చెప్పుకొని అంతా నేనే, నా తెలివే అంటే ఆ తాబేలుకి ఏమైందో అది అవుద్ది. జాన్ ద బ్యాప్టిస్ట్ చెప్పుకోవచ్చు, గొప్పలు చెప్పుకోవచ్చు, మా ఇంటికి వచ్చింది, మా ఇంట్లోనే ఉంది, మా అమ్మే ఆదరించింది, మా అమ్మే బలపరిచింది. కాదు చూడండి, ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. యోహాను 3:30. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చాలమ్మా, యోహాను చెప్తున్న మాట ఇదండి. హీ మస్ట్ ఇంక్రీజ్ అండ్ ఐ మస్ట్ డిక్రీజ్ అంటున్నాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను ఇదండి నా లైఫ్ మోటో, ఇది నా జీవితానికి నేను పెట్టుకున్న ఒక లక్ష్యం. ఇది ఏంటో తెలుసా, నా జీవితం ద్వారా ఆయన హెచ్చిస్తాను, నేను తగ్గిపోతాను, నేను కనుమరుగైపోతాను, ఆయన నేను గొప్ప చేస్తాను. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు సుమా. యేసు ప్రభు సిలువలో చేసిన ఆ కార్యములో కూడా మనకి తేటగా కనపడేది యేసు ప్రభు యొక్క తగ్గింపు, ఆయన యొక్క హ్యూమిలియేషన్. ఆయన తగ్గింపుని ఎలా తీసుకున్నాడు, ఎలా ఓర్చుకున్నాడు, ఎలా భరించుకున్నాడు. బికాజ్ ఇట్ ఈస్ హిస్ యాట్రిబ్యూట్, అది తన యొక్క డివైన్ యాట్రిబ్యూట్, దైవ లక్షణం. కాబట్టి యేసు ప్రభు సిలువలో తగ్గిపోవడానికి ఇష్టపడ్డాడు, తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు. వాళ్ళందరూ తగ్గిస్తున్నా కానీ ఆయన బాధపడలేదు, తనను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు తను దేవుని చేత హెచ్చించబడ్డాడు సుమా. పాస్టర్ గారు ఉన్నారంట, ఆయన భార్య ఉందంట, ఆయన చక్కగా ప్రతి ఆదివారం వాక్యం చెప్తాడంట. వెళ్ళి ఒకసారి ఆయన షూ పక్కన ఒక బాక్స్ పెట్టున్నదంట. ఆ బాక్స్లో 5 కోడిగుడ్లు పెట్టున్నాయంట, ఆడ కొన్ని రిసీట్లు ఉన్నాయంట, కొంచెం డబ్బులు ఉన్నాయంట. ఆయనకు అర్థం కాలేదంట. ఒకరోజు చూసి, ఏంటి నా షూ పక్కన, ఈ షెల్ఫ్ పక్కన ఎందుకు ఈ కోడిగుడ్లు పెట్టున్నాయి, 5 గుడ్లు పెట్టున్నాయి, పక్కనేమో కొన్ని రసీదులు కాగితాలు ఉన్నాయంట, కొంత క్యాష్ కూడా ఉందంట. భార్యని పిలిచి అడిగాడంట, ఏంటిది, నాకు నా షూకి వీటికి ఏమి సంబంధం, నా షూ పక్కన ఈ బాక్స్ ఎందుకుంది, ఇందులో 5 కోడిగుడ్లు ఉన్నాయి ఏంటంటే, అప్పుడు చెప్పిందంట, ఏం లేదండి, మీరు ప్రసంగం చేసినప్పుడల్లా నేను వింటా ఉంటా మీ ప్రసంగం, మీరు ప్రసంగం సరిగ్గా చేయనప్పుడల్లా నేను గుర్తుగా అక్కడ కోడిగుడ్డు పెడుతుంటానని చెప్పిందంట. అప్పుడు ఎన్ని గుడ్లు ఉన్నాయమ్మా, 5. పాస్టర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అబ్బో, ఆయన 40 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాడంట. అమ్మ, 40 ఏళ్ళు సేవ చేశాను నేను, 5 సార్లే అనమాట నేను సరిగ్గా చెప్పలేదు, సో నేను చాలా గ్రేట్, అయితే నేను బాగా చెప్తున్నాను అనమాట అన్నాడంట. సరే, ఆ పక్కన కాగితాలు ఏంటి, ఆ ఆ రిసీట్లు ఏంటి, రసీదులు ఏంటి, ఏ డబ్బులు పెట్టున్నావంటే, అప్పుడు చెప్పిందంట, ఏం లేదు, ప్రతిసారి డజన్ కోడిగుడ్లు అయ్యేదాకా ఆగి డజన్ కోడిగుడ్లు అమ్మి ఆ రసీదు ఆ డబ్బులు తెచ్చి అక్కడ పెడుతుందంట. $10,000 ఉన్నాయంట అక్కడ డబ్బులు. చూడండి మనిషి యొక్క యాటిట్యూడ్. సేవకులం, బోధకులం మేము కూడా తగ్గిపోవాలి, రెచ్చిపోవడానికి వీల్లేదు. దేవుడు తగ్గిస్తే ఎక్కడో ఉంటాం, ఆయన బలిష్టమైన చేతి కింద
దేన మనస్కులమే ఉండాలి. మన అందరికీ ఒక పర్ఫెక్ట్ మోడల్ ఎవరంటే, ఒక పరిపూర్ణమైన మాదిరి అంటూ ఎవరన్నా ఉన్నారంటే యేసు దగ్గరికి వెళ్ళాల్సిందే. అదొక్కటి చదివి ముగించేస్తాను చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన చూపిన తగ్గింపు, యోహాను 13లో శిష్యులు పాదాలు కడగడంలో తగ్గింపు మనకి కనబడుతుంది. ఫిలిప్పీ 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువమ్మా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను తగ్గించుకొనెను. ఆయనకు ఆయనే తగ్గిపోయాడు, ఆయనకు ఆయనే తగ్గించుకున్నాడు. ఆయనకు చాలా ప్రివిలేజెస్ ఉన్నాయి, అవన్నీ ప్రక్కన పెట్టేశాడండి. దాసుని రూపము దాల్చాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తన్ను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణము పొందునంతగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణం సామాన్యమైన మరణం కాదు సుమా. ఆయన శిలువను చూడాలి మనం. ఆయన శిలువలో ఎంతగా హ్యూమిలియేట్ చేయబడ్డాడో మనం చూడాలి. ఆయన తగ్గించుకోకపోతే, ఆయన ఓర్చుకోకపోతే, ఆయన గనక మౌనంగా ఉండకపోతే మనకు రక్షణే లేకపోయి ఉండేది. ఈరోజు మనకంటూ అసలు ఏమి ఒక ఆధారం, ఒక నిరీక్షణ ఆయన తగ్గింపుని బట్టి ఈరోజు మనకు రక్షణ. ఈరోజు రక్షించబడ్డాం కాబట్టి ఇంత ధైర్యంగా, ఇంత హాయిగా, రిలాక్స్డ్గా ప్రభు సన్నిధిలో ఉన్నాం. తగ్గించుకున్నాడు ఆయన. తగ్గించుకున్నందుకు ఏమైందంట, తగ్గించుకునేను అందుచేతనే, ఎందుచేత తగ్గించుకున్నందుచేత ఏమైందంట, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. తన్ను తాను తగ్గించుకొనెను. అందుకంటే ఇప్పుడు ఏం రాయబడింది, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు. ఎంత కరెక్ట్ కదా. తను తాను తగ్గించుకున్న వారిని ఆయన హెచ్చిస్తాడు. తను తాను హెచ్చించుకున్న ప్రధాన దూతను పాతాళంలో ఒక మూలకు త్రోసివేశాడు. ఇది చాలా గొప్ప విషయం. ఇది దేవుని బిడ్డలంగా మన దైనందిన జీవితంలో దీన్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి. తోటి వ్యక్తి ఎదుట మనల్ని తగ్గించుకోవాలి, కుటుంబీకుల ముందు మనం తగ్గించుకోవాలి, విశ్వాసుల ముందు మనం తగ్గించుకోవాలి, అందరికన్నా ముందు, అన్నిటికన్నా ముందు దేవుని ఎదుట మనం తగ్గించుకోవాలి. యాకోబు పత్రిక 4:10లో ఉంటుంది, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనిడి అని ఉంటుంది. ఎంత అద్భుతమైన మాట. యాకోబు 4:10లో ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అంతే, గుర్తుపెట్టుకుందామా. ఎవరి ముందు తగ్గించుకుందాం, మనుషుల ముందు కాదు. కొన్నిసార్లు మనుషుల ముందు తగ్గించుకున్నట్టుంటాం, వాళ్ళు అవతలకి వెళ్ళిపోగానే చాలా పెద్ద పెద్ద డైలాగులు వేస్తాం. కాదు, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. హెచ్చించుకుంటే ఆయన మనల్ని తగ్గిస్తాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఒక్క దిస్ వెరీ గ్రేట్ స్పిరిచువల్ ప్రిన్సిపల్, ఈ ఒక్క ఆత్మీయమైన సత్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని ఈ రిట్రీట్ ద్వారా నేర్చుకున్న దీన్ని మనం డైలీ దీన్ని మనం ఎక్సర్సైజ్ చేస్తా, ఎక్కడెక్కడ మనం హెచ్చిపోతున్నామో కనుగొని అక్కడ తగ్గించుకుంటూ మనం దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై వెళ్ళాలి. దయచేసి అందరి తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామమ్మా. ప్రతి ఒక్కరం ప్రభు సన్నిధిలో మళ్ళీ మనం తగ్గించుకొని మన ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది, మన వ్యక్తిగత ఆత్మీయ పరిస్థితి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని రాయబడింది కదా. నీ ఆత్మీయ స్థితి, దేవుడు నీకు చూపించిన ఆత్మీయ స్థితి నీవు ఒప్పుకుంటున్నావా, గ్రహించావా? అవును, నేను సరిగ్గా లేను, అవును నేను తప్పిపోయాను, బలహీనతలు ఉన్నాయి, నాలో పాపం చేస్తున్నా, పలానా పాపం ఉన్నది, పలానా దోషం ఉన్నది నాకు, నిజమే, నేను ఒప్పుకోవాలి, నేను తగ్గిపోవాలి. నా ఆత్మ విషయంలో నేను ఆయన సన్నిధిలో ఐ నీడ్ టు హంబుల్ మై సెల్ఫ్, తగ్గించుకోవాలని ఒక తీర్మానం చేసుకో. గమ్యం ఏదో
ఒకసారి యోచించవా, ఈనాడి నీవు ప్రభుయే ప్రార్థనలో ఉండండి అందరూ. నీ హృదయం ప్రభు ఈ సాయంకాలం మీతో ఏ విషయంలో మాట్లాడాడో ఆ విషయం ఆయన సన్నిధిలో ఒప్పుకోండి. తగ్గించుకుందాం. వాళ్ళ గర్వం ఉందా మనలో? నష్టపోతాం సుమా. గర్వం గడ్డి తినిపిస్తుంది, జాగ్రత్త. గర్వం మన స్థానం నుంచి మనల్ని తొలగించేస్తుంది, జాగ్రత్త. హెచ్చింపు తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను, నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను, హృదయంపు తెలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను, హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. ప్రభువుకు మన హృదయాలు తెరుద్దాం. యేసయ్య నా హృదయంలోకి రా అని ప్రేమతో ఆహ్వానిద్దాం. తగ్గించుకుని ఆహ్వానిద్దాం. మన హృదయం మంచిగా ఉందని కాదండి, మన హృదయంలో ఉన్న ఆ పాప రోత స్వభావం అంతటిని కడిగి వేయడానికి, తుడిచివేయడానికి ప్రభువుని మన జీవితాల్లోనికి ఆహ్వానిద్దాం. తన చేతులందు రుధిరంపు ధారల్ స్రవించె నీ కోసమే, తన చేతులందు రుధిరంపు ధారల్ స్రవించె నీ కోసమే, భరించె శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. ఆలోచించండి. యేసయ్యని మీ హృదయాల్లోకి చేర్చుకుంది ఆహ్వానిద్దామండి. ప్రభా నా లోపలికి రా ప్రభా. నా కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి ప్రభా. అబీగయిల్ ఇంట్లో ఉన్నన్ని సమస్యలు నా ఇంట్లో ఉన్నాయి అయ్యా. తగ్గించుకుని నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. రా నా జీవితంలోకి రా, నా ఇంట్లోకి రా, నా సమస్యల మధ్యలోకి రా ప్రభా. నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభా. నన్ను దయచేసి కన్సిడర్ చేయి ప్రభా. చూడు ప్రభా నన్ను అని అడుగుదాం. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయం ఈనాడేగా, ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయం ఈనాడేగా, ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుము సోదరి, ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుము సోదరి. వేరే అవకాశం దొరుకుద్దని అనుకోవద్దు, ఇంకొక రోజు అనుకోవద్దు, ఇంకొక మీటింగ్ అనుకోవద్దు. ఈ చోటి నుంచి మార్పు లేకుండా, నిర్ణయం చేసుకోకుండా దయచేసి ఎవ్వరు వెళ్ళొద్దు. ఒక నిర్ణయం చేసుకుందాం. యేసయ్య నా జీవితంలోకి రా, నా హృదయంలోకి రా, నా సమస్యల్లోకి రా. నాలో ఉన్న గర్వాన్ని అడ్రస్ చేయి, నాలో ఉన్న హెచ్చు మాటల్ని తండ్రి నాయన నువ్వు చూడు. తగ్గించు ప్రభా, నన్ను దీనురాలుగా చేయి ప్రభా. సాత్వికం నాకు నేర్పించు ప్రభా. ఇదిగో నా జీవితం ఆ పాదమస్తకం నీకు అంకితం చేస్తున్నాను నాయన అని చెప్దామా? ఈ సాయంకాలం ఒక మంచి మాట యేసయ్యకి చెప్తాం. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని దయచేసి ఎవ్వరం జార విడుచుకోవద్దు. ఇంకొక మీటింగ్ అనుకోవద్దు, ఇంకొకసారి అనుకోవద్దు. ప్రియులారా, ఇంకొక అవకాశం దొరుకుద్దో లేదో, ఇంకోసారి మనం రాగలమో రాలేమో. ఇది దేవుడిచ్చిన అవకాశం, ఇవి దేవుడు తెరిచిన ద్వారాలు. ప్రభుకు మనం అప్పగించుకుందాం. దయచేసి ప్రభా నాకు నీ సహాయం కావాలి. ఇదిగో నా జీవితంలోకి రా, నా సమస్యల్లోకి రా, నా పాప జీవితాన్ని బాగు చేయని ఎవరు ప్రార్థన చేసుకుంటున్నారో, ప్రార్థన చేసుకోవాలని ఇష్టపడుతున్నారో, ఒక తీర్మానం దేవుని సహాయం కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారో దయచేసి ఆ లేచి నిలబడండి. మీ ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి అనుసరించిన వాళ్ళు, దేవుని కొరకు నిలబడాలని ఆలోచించుకున్న వాళ్ళు, నిర్ణయించుకున్న వాళ్ళు,
దేవుని సన్నిధిలో తగ్గించుకొని బ్రతకాలి అని నిర్ణయించుకున్న వాళ్ళు దయచేసి మీరున్న స్థలాల్లో నిలబడితే మీ దగ్గరికి స్త్రీ సహోదరులు వస్తారు. నిలబడదామండి. యేసయ్యతో ఒక మన నిర్ణయాన్ని తెలియజేద్దాం. దయచేసి మీరున్న స్థలంలో నిలబడండి. ఎస్, దేవుని కొరకు తగ్గించుకొని ఈ దినం నుండి నేను దేవుని సన్నిధిలో ఎదగాలి, నా జీవితాన్ని బాగు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు దయచేసి మీరున్న స్థలంలో నిలబడినట్లయితే మీకు కార్డ్స్ ఇస్తారు. ఆ కార్డులో మీ పేరు, మీ సంఘం పేరు, ఫోన్ నంబరు రాసి తిరిగి మాకు ఇవ్వండి. ఇంకా సహోదరి, వాక్యం ఎంతో మీరు విన్నారు. దేవుని కొరకు సమర్పించుకొనండి. తగ్గింపు జీవితం ఎంతో అవసరం. స్త్రీలమైన మనకు తగ్గింపు ఎంతో అవసరం. కుటుంబాల్లో, సంఘాల్లో, వ్యక్తిగతంగా మనం ఎక్కడ నిలబడం స్త్రీలంగా తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు స్వభావం నీకు కావాలి అంటే నిర్ణయించుకొని ఆ నిర్ణయాన్ని మాకు తెలియజేస్తే మీరున్న స్థలంలో నిలబడండి. ఇంకా ఆలోచించుకొనండి. ఈనాడే మీకు అనుకూల సమయం, ఈనాడే రక్షణ దినం. ఎంతో వాక్యం విన్నాం. మనకి తగ్గింపు అనేది ఎంతో అవసరం ప్రియులారా. దాని గురించి ఆలోచించుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు ఒప్పించిన హృదయాలతో మీరు లేచి నిలబడండి. ఒప్పించబడిన హృదయాలతో మాత్రమే లేచి నిలబడండి. మా కొరకు కాదు, మేము చూడటం కొరకు కాదు. దేవుని దగ్గర నిర్ణయం తీసుకొని ఒప్పించబడిన హృదయంతో మీరు లేచి నిలబడితే మీ దగ్గరకు సహోదరులు వస్తారు. థ్యాంక్ యూ. సహోదరి మీ కొరకు ప్రార్థన చేస్తారు, అలాగే నిలబడి ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలనైనా. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ చక్కని స్త్రీల రిట్రీట్ మా కొరకు మీరు ఏర్పాటు చేసి మీ యొక్క దివ్య లక్షణమైన తగ్గింపును గుచ్చి ఈ దినమంతా మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు. నిజంగా తగ్గింపులో ఉన్న ఆశీర్వాదాన్ని గురించి మాకు తెలియజేస్తూ వచ్చారు. తగ్గింపు ద్వారా మా తండ్రి నాయన మీరు ఎలాగూ సర్వ మానవాళికి రక్షణను సిలువలో సిద్ధపరిచారో మాకు తెలియజేస్తూ వచ్చారు. ఆ రక్షణ మాది కావాలంటే, ఆ రక్షణ మేము అందుకోవాలంటే, మేము పొందుకోవాలంటే ప్రభా ఈనాడు మేము తగ్గించుకొని మా ఆత్మీయ స్థితిని మేము యథార్థంగా ఒప్పుకుంటూ నీ పాదాల దగ్గర మమ్మల్ని మేము సమర్పించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇదిగో ప్రభా, ఏ నీ బిడ్డలైతే ఈ దినాన తమ జీవితాలను నీకు సమర్పించారు, తమ పాప జీవితాలను గుర్తించి నీ కృపను కోరుకుంటూ, నీ రక్షణను కోరుకుంటూ నిన్ను ఆశ్రయించారు, వారందరినీ మీరు దీవించండి. రక్షణ కార్యాన్ని లోతైన రీతిలో జరిగించండి. మారు మనస్సు, పాప క్షమాపణ అనుభవం వారికి మీరు కలుగు చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థించిన వారికి తండ్రి ఆదుకుంటానన్నావు ప్రభా. నాయన తండ్రి యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందుని విశ్వసించినేలా రక్షించబడుతూ అని చెప్పావు కదా ప్రభా. ఇదిగో తండ్రి, ఈ బిడ్డలు తమ నోటితో ఒప్పుకోవడానికి, హృదయమందు విశ్వసించడానికి తండ్రి తగ్గించుకొని తండ్రి కార్యం చేయడానికి ముందుకు వచ్చి ఉంటాడుగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, మీ రక్షణ కార్యం లోతుగా జరిగించండి. అలాగే దినం అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నాయన నీవు ఇచ్చిన ఈ సందేశం కొరకు స్తోత్రాలు. మాలో తగ్గింపు కావాలని నాయన తగ్గించుకున్న వారిని నీవు హెచ్చిస్తావని మాట్లాడావు ప్రభా, నీకు స్తోత్రాలు. మాకు అటువంటి తగ్గింపును దయచేయండి. మీ వంటి తగ్గింపు, మీ వంటి దీనత్వం, మీ వంటి సాత్వికము ఓ ప్రభా, మీ వంటి వినయం మాలో కలుగు చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. గర్వమంతటిని తీసివేయమని వేడుకుంటున్నాం. అతిశయాన్ని, హెచ్చు మాటలను, ఉప్పొంగడాన్ని తీసివేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా ప్రభా, తగ్గించుకున్న వారిని నువ్వు తగిన సమయం మంది హెచ్చిస్తానన్నావు కదా ప్రభా. ఆ రీతిగా మేము మీ చేత హెచ్చింపబడు లాగున మీ సన్నిధిలో ఎల్ల వేళలా తగ్గించుకొని ఉండడానికి కృప చూపుమని, నీ కృపా కార్యములు మా అందరి జీవితాల్లో జరిగించమని, మీకు అనుకూలమైన జీవితాలు, మిమ్మల్ని పోలిన జీవితాలు ఈ లోకంలో మేము జీవించి నిన్ను మహిమపరచడానికి, అనేకులను నీ వద్దకు నడిపించడానికి
నన్ను మమ్మను సాధనాలుగా వాడుకునమని మా అందరికీ తోడై ఉండుమని ఈ దినం జరిగించబడిన ఈ పరిచర్యకు మీరు నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటున్నాం. సంఘాన్ని దీవించండి, సంఘ పెద్దలను ఆశీర్వదించండి, సంఘ బిడ్డలందరినీ బలపరచండి, ఇంకా అనేకులను చేర్చండి ప్రభా. అనేక ఆత్మలు ఈ కడవరి దినాల్లో రక్షించబడేటట్లుగా సహాయం చేయండి. మీరే మహిమను పొందుమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి.